హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 4 రాష్ట్రాలకే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల లెక్కింపు జరిగింది. ఆ లెక్కింపు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఆయా స్థానాల్లో బీజేపీ పార్టీ 2 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో లీడింగ్లో ఉంది. తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ లీడింగ్లో ఉంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమని మనం మొదటి నుంచి మాట్లాడుకుంటాం. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా బీజేపీ పార్టీ అక్కడ గెలవాల్సిన అవసరం ఉంది అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అంటే బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితిని, బెంగాల్ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, బెంగాల్లో ఉన్న హిందువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే టీఎంసీ పార్టీ కాని వ్యక్తులు పడేటువంటి కష్టాలను తొలగించాలంటే బీజేపీ పార్టీకి సాధ్యమని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. 294 స్థానాలకి 2 దఫాలుగా ఎన్నికలు జరిగాయి పశ్చిమ బెంగాల్లో. అయితే ఆ ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో దీది తట్టాబట్ట సర్దుకుని ఇంటికి వెళుతున్నట్టే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 148 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇప్పటికే బీజేపీ పార్టీ 151 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ గెలిచినట్టే. శుభేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? నిజమే, అది వాస్తవమే, చేస్తారు ఆయన. అలానే ఆయన పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా ఆయనే గెలుపొందారు. ఓట్ల లెక్కింపు జరిగింది అంటే ఎవరు ఆధిక్యంలో ఉంటే వాళ్ళు గెలిచినట్టుగా నిర్ణయం చేసుకోవచ్చు. అదే ఫైనల్. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవే నిజమవుతున్నాయి. మనం మొదటి నుంచి మాట్లాడుకుందాం. ఏదైతే పశ్చిమ బెంగాల్ గురించే మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మనం మొదటి నుంచి పశ్చిమ బెంగాల్ మీద దృష్టి పెడుతూనే ఉన్నాం. బెంగాల్లో ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బెంగాల్లో అధికారం మారబోతుంది. టీఎంసీ పార్టీ ఓడిపోబోతుందని నేను ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను, చెబుతూనే ఉన్నాను. నా వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఎందుకంటే టీఎంసీ పార్టీ 2011 నుంచి అధికారంలో ఉంది. 2016, 2021, ఇప్పుడు 2026లో కూడా గెలవాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. 2016లో కేవలం 2 స్థానాలు మాత్రమే బీజేపీ పార్టీ సాధించింది. 2011లో 0. 2021లో అద్భుతంగా 77 స్థానాలు సాధించి అపోజిషన్గా నిలిచింది. టీఎంసీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. మరి 2021లో 77 స్థానాలు సాధిస్తే 2026లో బీజేపీ పార్టీ కామ్గా ఉంటుంది. అందుకని గట్టిగా పట్టుబట్టింది. టీఎంసీ పార్టీని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు అది నిజం చేసింది. అమిత్ షా 15 రోజులుగా బెంగాల్లోనే పాగా వేశారు. కేంద్ర బలగాలు వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఓట్లు వేయడానికి భయపడుతున్నటువంటి ఓటర్లను, టీఎంసీ పార్టీ ఎవరినైతే బెదిరిస్తుందో వారిని ధైర్యం చెప్పి బయటికి తీసుకొచ్చి ఓట్లు వేయడంలో సక్సెస్ అయ్యారు. బీజేపీ పార్టీ పోలింగ్ పెరిగింది అంటే బీజేపీ పార్టీ విన్ అవుతుందని అర్థం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే టీఎంసీ పార్టీకి ఓటు వేసే వ్యక్తులు మాత్రమే బయటకు వచ్చి నిర్భయంగా ఓటేసే పరిస్థితి. వేరే పార్టీకి ఓటేస్తారని అనుమానం వస్తే వాళ్ళని బంధించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఓటు వేయకుండా చేయడం, పోలింగ్ కేంద్రానికి రాకుండా అడ్డుకోవడం. అక్కడ దాకా ఎందుకు, వేరే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రచారానికి కూడా రానివ్వట్లేదు టీఎంసీ గోండాలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. అది నేను చెప్పే మాట కాదు, మీరు ఏ ఛానల్ చూసినా అర్థమవుతుంది. నేను మాత్రమే చెప్తే నేను బీజేపీ పార్టీకి ఫేవర్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. కానీ మీరు చూస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరు చెప్పినా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ చేస్తున్న అరాచకాల గురించి ఖచ్చితంగా చెప్తారు. చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది. బీజేపీ పార్టీ ఈసారి ఎందుకు సక్సెస్ అయింది అంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళడం అనే అంశం అందరూ చెప్పేది, కానీ అది కాదు. సందేశ్ కలీ ఘటన కానీ, ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఘటన కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకలు కానీ, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్న అరాచకాలు కానీ, ల్యాండ్ డీలింగ్లు, భూ కబ్జాలు, అక్రమాలు, లంచాలు, ప్రజల మీద అరాచకాలు, ఇవన్నీ చేస్తుంటే వాటన్నిటిని ప్రజలకు వివరించడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. అలానే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో చనిపోయినటువంటి ఆ మెడికల్ స్టూడెంట్, ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారికి బీజేపీ పార్టీ సీట్ ఇచ్చింది. వాళ్ళ అమ్మగారికి మాత్రమే బీజేపీ పార్టీ సీట్ ఇచ్చి గెలిచిందా అని అనుకోవచ్చు మీరు. అందరూ అలాంటి సాధారణమైన వ్యక్తులకే సీట్లు ఇచ్చింది. 2021లో ఎందుకు ఫెయిల్ అయింది, 2016లో ఎందుకు ఫెయిల్ అయిందంటే టీఎంసీ పార్టీ నుంచి జంప్ అయ్యి వచ్చిన నేతలకు ఎక్కువ మందికి బీజేపీ పార్టీ సీట్లు ఇచ్చింది. దానివల్ల గెలవలేదు. ఎందుకంటే టీఎంసీ పార్టీ అలా జరగడం వల్ల విష ప్రచారం చేస్తుంది. అందుకని బీజేపీ పార్టీ ఓడిపోయింది. ఈసారి బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. 1948 అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1977 వరకు కూడా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరొక పార్టీ గెలవలేదు. 1977 నుంచి 2011 వరకు కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళు పరిపాలించారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ అధికారంలో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ పార్టీ గెలిచింది అని చెప్పుకోవచ్చు. ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయానికి నేను వస్తానని మన నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారు. ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ పెరిగినటువంటి అక్రమ వలసదారుల ఓట్లను తొలగించడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయింది. అంటే ఎవడు పడితే వాడు వచ్చేసి బెంగాల్లో పాగా వేసేసి టీఎంసీకి ఓటేస్తాను అంటే టీఎంసీని గెలిపిస్తానంటే ఊరుకుంటారా?
మన దేశం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన దేశంలో అక్రమ వలసదారులు ఎందుకు ఉంటున్నారు, ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ మన దేశంలోకి ఎలా వస్తున్నారు, ఎవరు రాణిస్తున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఎవరు ఇస్తున్నారు, అలానే వాళ్ళని తరిమి కొట్టడం, ఈ అన్ని అంశాల్లోనూ బీజేపీ సక్సెస్ అయింది, కేంద్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో చెప్పింది, ఈ దేశంలో ఒక్క అక్రమ వలసదారుని కూడా ఉన్నివ్వం, పంపించేస్తాం. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలను వ్యతిరేకించిన దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైన రిజల్ట్ను గుర్తించండి. బెంగాల్లో అక్రమ వలసదారులను తరిమి కొడితేనే రిజల్ట్ ఈ రకంగా ఉంటే, మరి దేశంలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులందరినీ తరిమి కొడితే రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎట్టకేలకు బీజేపీ పార్టీ బెంగాల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతోంది. అలానే దీదీ ఇంటికి వెళుతున్న ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం, దీదీ ఓడిపోవడం, ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరికొంతసేపట్లో బెంగాల్ కానీ, కేరళ కానీ, తమిళనాడుకు సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం మీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి, రిజల్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.